శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒక అరణ్యంలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకొక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒకరోజు రాజుని ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్నీ కడుపుబ్బా నవ్వుకున్నాయి. కోతి చాష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. ఇదంతా అక్కడున్న నక్కకు నచ్చలేదు. రాజనేవాడికి కొన్ని లక్షణాలుంటాయి. బుద్ధిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతేకాని ఒక కోతి రాజుగా ఉండదగింది కాదు అని చెప్పాలనుకుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం సంచరిస్తుండగా ఓ చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనిపించాయి. ఆ జిత్తులు మారి నక్క చాలా ఆకలిగా ఉన్న ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరికి పరిగెత్తింది. రాజా, ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తా అని చెప్పింది నక్క. కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఒచ్చు దగ్గరకు తీసుకెళ్ళింది. అదిగో రాజా, ఈ రొట్టె ముక్క మీదే, అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వినయంగా అంది నక్క. వెనకా ముందు ఆలోచించకుండా కోతి ఒక్క గెంతులో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది. అప్పుడు నక్క, రాజనేవాడికి కొంచెం తెలివితేటలుండాలి. ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే ఇట్లాగే ఇబ్బందులు పడాల్సి వస్తుందని నక్క కోతిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.